అందరికీ నమస్కారం అండి. నేను అఖిల. ఇదివరకు కూడా మీకు పరిచయం ఉన్న వ్యక్తినే. ఇంతకుముందు కూడా మాట్లాడాను. మేము వచ్చి మెయిన్గా ఆయిల్ తయారు చేస్తాము. అది అందరికీ అర్థమైంది, తెలిసింది, తెలుసుకున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ఆయిల్స్కి సంబంధించి కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వాటికి సమాధానం చెప్దాము అని చెప్పేసి నేను వచ్చాను. ఏం లేదు, పల్లి నూనెలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, పల్లి నూనె తినొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వుల నూనె తింటారా? నువ్వుల నూనె అంత మంచిది అంటారా? ఏమో, మాకు నమ్మకం లేదు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి చెప్దామని అనుకుంటున్నాను. మనకి కాలక్రమంలో కాలచక్రంలో ప్రతి సంవత్సరానికి 3 సీజన్స్ ఉన్నాయి: శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం. వాటిని ప్రకారంగా మన హెల్త్లో ఇప్పుడు అవి కాలం చేంజ్ అవుతున్నప్పుడు, వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు, ఉష్ణోగ్రతలు మారుతున్నప్పుడు వాటికి అనుకూలంగా మన బాడీ టెంపరేచర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అది సహజం. దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని పల్లి నూనె కోల్డ్ ప్రెస్డ్ మంచిది కదా అని సంవత్సరం అంతా తింటాను అంటే లేదు. పల్లి నూనెని సమ్మర్లో తీసుకోండి. ఇప్పుడు శీతాకాలం నడుస్తుంది. ఇప్పుడు నువ్వుల నూనె తీసుకోండి, నువ్వుపప్పు నూనె తీసుకోండి. అవి ఎముకలకు చాలా గట్టిగా పనిచేస్తాయి. మా దగ్గర పల్లి నూనె, నువ్వుల నూనె, నువ్వుపప్పు నూనె, ఆముదం నూనె, ఆవాల నూనె, అన్ని రకాల నూనెలు ఉన్నాయి. ఆల్మండ్ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళకి వేప నూనె, అలాగే స్పెషల్ మీకు ఏమైతే హెయిర్ కేర్ తీసుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మేము తయారు చేస్తున్నాం. ఇంకొకటి, నువ్వుల నూనె గురించి వచ్చిన కొంచెం క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మా దగ్గర ఉన్నది ఇంకొక వెరైటీ ఏంటి అంటే గోధుమలు, నల్ల గోధుమలు. పేరు వినంగానే నల్ల గోధుమలు ఏంటి అని అనుకుంటారు. నల్ల గోధుమల్లో ఏంటంటే మీకు గ్లూటాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లో జిఐ గోధుమలు. ఇది తీసుకుంటే ఏంటంటే మీరు వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతుంది. కలర్ని చూసి ఇది బాగోలేదు కదా, టేస్ట్ బాగుండదు అని అనుకోకండి. ఇది తీసుకోవడం వల్ల మీరు మామూలుగా తీసుకునే గోధుమ పిండి కన్నా 3 రెట్లు లేదా అంతకన్నా ఎక్కువ శక్తి వస్తుంది. ఈ గోధుమలతో ఈ పిండితో చేసినటువంటి చపాతి మినిమం 3 రోజులు బయట పెట్టినా కూడా పాడవదు. అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చు. కావాలంటే గవ్వలు, చపాతీ పిండితో చేసుకునేవి. నేను రొట్టెలు చేసుకొని తినాలి అని ఏం లేదు. మీకు స్వీట్కి సంబంధించి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకనంటే ఈ శీతాకాలం సీజన్లో ఏంటంటే రైస్ డే టైంలోనూ ఈవినింగ్ టైంలోనూ తీసుకోవాలనంటే కూడా కొంచెం ఇబ్బంది. చపాతీ లాగా తీసుకొని కొంచెం కర్రీలో తింటే ఈవినింగ్ టైంలో బాగుంటుంది. అందుకని అలాగే మా దగ్గర ప్రకృతి నేస్తం రైతులు పండించినటువంటి అన్ని రకాల బియ్యం వెరైటీలు దొరుకుతాయి. ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చింది గోవింద భోగి రైస్ వెరైటీ. ఈ గోవింద భోగి రైస్ వెరైటీ ఏంటంటే సెంటెడ్ వెరైటీ. చాలా స్మెల్ ఉంటుంది, సుగంధం చాలా ఎక్కువ స్మెల్ ఉంటుంది. అందరికీ చిట్టి ముత్యాలు ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందరూ పులావ్, బిర్యానీ చేసుకుంటున్నారు. అదేవిధంగా చిట్టి ముత్యాలతో పోలిస్తే చిట్టి ముత్యాల్లో సేమ్ సంబంధించింది అన్నమాట ఈ రైస్ వెరైటీ కూడా. అంతకన్నా టేస్ట్ బాగుంటుంది, అంతకన్నా స్మెల్ బాగుంటుంది. చికెన్ బిర్యానీ, పులావ్ ఇలా వెరైటీ చేసుకున్నప్పుడు బాగుంటుంది. ఈ రైస్ ఏంటంటే రెగ్యులర్ మన వైట్ రైస్, దేశీ రైస్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా తినాలి అన్నా కూడా కొంచెం మన నాలుక టేస్ట్ కోరుకుంటుంది. ఇలా స్పెషల్ అకేషన్స్లో, ఫెస్టివల్ డేస్లో ఇలాంటి రైస్తో మీరు స్పెషల్ డిషెస్ ఏమైనా చేసుకుంటుంది మీ టంగ్ కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది, టమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. మా స్టోర్ వచ్చి రైట్ సైడ్ కార్నర్లో ఉందండి. నా నెంబర్ వచ్చి 8712199111. మా స్టోర్ లొకేషన్ వచ్చి కుషాయిగూడ, వాసవి శివనగర్లో ఉంది. ఎవరికైనా ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ భారతి వారికి ధన్యవాదాలు.